ఈ మధ్య టెస్ట్ డ్రైవ్స్ లో చాలా కార్స్ యాక్సిడెంట్ అవుతున్న వీడియోస్ చూస్తున్నాం కదా. అసలు ఈ ఎస్యూవీలు ఎందుకు ఇంతలా క్రాష్ అవుతున్నాయి? ఇది కంపెనీలో లోపమా లేకపోతే డ్రైవర్ల తప్ప? దీని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మహేంద్ర BE6 XEV9e డెలివరీస్ ఇంకా స్టార్ట్ కాలేదు. బుకింగ్స్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. అంటే క్లియర్ గా ఈ యాక్సిడెంట్స్ అన్ని టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడే జరుగుతున్నాయి. అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇన్ని యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే ముందు కొన్ని యాక్సిడెంట్ వీడియోస్ అయితే చూడండి. गलती किसकी थी? उसकी ये तो खतरनाक खड़ा था। अच्छा खड़ा था ये तो शोरूम पे जा रही है मेरे साथ। कभी आई कहाँ हमारी गाड़ी तो नहीं टेस्ट ड्राइव। अच्छा टेस्ट ड्राइव हो रही थी। अच्छा हाँ वही कोई गाड़ी तो भी आई नहीं। टेस्ट ड्राइव ऐसे थोड़ी कराते हो तुम। ఈ వీడియోలో రెడ్ కలర్ మోడల్ కారు ముందు భాగం డ్యామేజ్ అయి ఉంది. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో క్లియర్ గా అయితే తెలియదు, కానీ ఆ ఎస్యూవీ ఏదో వెహికల్ అయితే గుద్దినట్టుంది. ఇంకొక వీడియోలో XEV9e హోండా i20ని గుద్దింది. దీనివల్ల దాని ఫ్రంట్ బంపర్ ఫెండర్ కూడా డ్యామేజ్ అయింది. అయితే మహేంద్ర కార్స్ సేఫ్టీ టెస్టుల్లో మంచి రిజల్ట్స్ అయితే సాధించింది. కానీ పవర్ఫుల్ కార్ ని ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ టెస్ట్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ టెస్ట్ డ్రైవ్ యాక్సిడెంట్స్ కి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు. మహేంద్ర BE6 XEV9 రెండు టాప్ ఎండ్ మోడల్స్ 282 bhp మరియు 380 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ లెవెల్ పవర్ ఇండియన్ మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ కార్స్ లో లేవు. ఇవి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్స్ ఇన్స్టాంట్ టార్క్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దాని వల్ల ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ సర్ప్రైజ్ అవుతారు. రెండవ రీజన్ ఏంటంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ టెస్ట్ డ్రైవర్స్. మన ఇండియాలో చాలా మంది టెస్ట్ డ్రైవ్ తీసుకునే వాళ్ళు చాలా రెక్లెస్ గా డ్రైవ్ చేస్తారు. ఇది కార్ పెర్ఫార్మెన్స్ చూడడానికి అలా చేస్తారు. చాలా మంది ఇండియన్ డ్రైవర్స్ కి ఇంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సడన్ యాక్సిలరేషన్ హ్యాండ్లింగ్ గురించి పెద్దగా తెలియదు. ప్రిపేర్ అవ్వకుండా ఇలాంటి హై పర్ఫార్మెన్స్ ఈవీని టెస్ట్ చేస్తే కంట్రోల్ తప్పుతారు. ఇది ప్రమాదానికి అతిపెద్ద కారణం అవుతుంది. మూడవ రీజన్ రేర్ వీల్ డ్రైవ్ సెటప్ అంటే RWD సెటప్. మహేంద్ర BE6 XEV9 రెండు రియర్ వీల్ డ్రైవ్ సెటప్ ఉన్న కార్స్. మన ఇండియాలో ఎక్కువ మంది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్స్ డ్రైవ్ చేస్తారు. రియర్ వీల్ డ్రైవ్ కార్స్ హ్యాండిలింగ్, పవర్ డెలివరీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ కి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరికైతే రియర్ వీల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కార్ ని అగ్రెసివ్ గా యాక్సిలరేట్ చేస్తే కార్ క్రాష్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదే ADAS, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. దీని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం. ADAS సెన్సార్స్ కెమెరాస్ మీద ఆధారపడి ఉంటుంది. సెన్సార్స్ సరిగ్గా పనిచేయకపోయినా, రెస్పాండ్ కాకపోయినా, ఫెయిల్ అయినా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి. ADAS ని 100% పర్ఫెక్ట్ కాదు. డ్రైవర్స్ ఎప్పుడు కంట్రోల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫైనల్ గా డ్రైవింగ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. మహేంద్ర సేఫ్టీ టెస్టుల్లో హైయెస్ట్ పాయింట్స్ స్కోర్ చేసింది. కానీ సేఫ్టీ ఒక కార్ క్వాలిటీ మీద డిపెండ్ అవ్వదు. డ్రైవర్స్ రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేయాలి. మీరు పవర్ఫుల్ ఈవీని టెస్ట్ డ్రైవ్ చేస్తుంటే ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. పబ్లిక్ రోడ్స్ మీద కార్స్ హై స్పీడ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేయకూడదు. మీకు యాక్సలరేషన్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే క్లోజ్ ట్రాక్ లేదా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేయండి. ఇంత పవర్ఫుల్ ఎస్యూవీస్ మన ఇండియన్ మార్కెట్ కి కరెక్టేనంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.